డాక్టర్ గారు, హస్తప్రయోగం అలవాటు వల్ల కంటి చూపు తగ్గుతుందా? ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. హస్తప్రయోగం ఏమాత్రం హానికరం కాదు. హస్తప్రయోగం ఆరోగ్యకరమే, అది మాత్రం గుర్తించాలి. హస్తప్రయోగం చేయడం వల్ల కంటి చూపు తగ్గడానికి ప్రశ్నే లేదండి. కంటి చూపు తగ్గడానికి హస్తప్రయోగం చేస్తే ఏంటి అవుతుంది? హస్తప్రయోగం చేస్తే మామూలుగా అయితే పురుషుడు కోరిక కలిగితే యోని మార్గంలో ఫేస్ పెట్టి అక్కడ సెక్స్ చేస్తాడు, ఇక చేత్తో చేస్తాడు. వాట్ ఈస్ దిస్? రెండు చోట్ల ఒకటి నో ఫ్రిక్షన్లో ఏం తేడా ఉంది? ఇక చేత్తో ఫ్రిక్షను, అక్కడ యోని మార్గంలో ఫ్రిక్షను. కొద్దిగా ఆలోచించాలి. ఊరికి లేనిపోయినంత హస్తప్రయోగం హానికరం అని ఊరికి పనిపాటు లేకుండా జనాలందరూ ఏదో చెప్తుంటారు. అది మీనింగ్లెస్ అసలు మాట్లాడడం అంతా. హస్తప్రయోగం హానికరం కాదు. పైగా ఎవరైనా హస్తప్రయోగం చేస్తున్నారంటే వాళ్ళు అన్ని సక్రమంలో, వాడు సెక్స్ పైన కోరికలు బాగున్నట్టు లెక్క, సెక్స్ సామర్థ్యం బాగున్నట్టు లెక్క, అన్నీ బాగున్నట్టు లెక్క. వాళ్ళకి ఎవరైనా హస్తప్రయోగం చేయలేదంటే వాళ్ళు బుద్ధిమాంద్యం ఉందని అనుకోవాలి, అంటే మైండ్ డెవలప్మెంట్ లేదనుకోవాలి. లేదా సెక్స్ పరంగా హైపోసెక్షువల్ ఉంటాం, కోరికలు సరిగా లేవు, వాళ్ళ డిజైర్ సరిగా లేదు, ఎక్సైట్మెంట్ సరిగా లేదు అనుకోవాలి. అంతే, సంథింగ్ పార్ట్ విత్ దర్ మైండ్. అంటే హస్తప్రయోగం చేయడం, హస్తప్రయోగం అనేది వాళ్ళలో ఉన్న చక్కని పుంసత్వానికి గుర్తు. దానివల్ల కంటి చూపు దెబ్బతినదు. ఎట్టి కంటి చూపే కాదు, ఇతరత్ర కూడా ఏ రకమైన హాని జరగదు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.